అయితే విమెన్ నేచర్ అంటేనే ఫ్రెజైల్‌గా, సెన్సిటివ్‌గా ఉండాలి అంటారు. సో, ఇప్పుడు ఆడవాళ్ళు చాలామంది బోల్డ్‌గా, కాన్ఫిడెంట్‌గా ఉంటారు. వాళ్ళని చాలామంది అమ్మాయేంటి ఇంత బోల్డ్‌గా ఉంది. మనిషికే 2 ఉంటాయండి. ఫెమినినిటీ ఉంటుంది, మాస్కులినిటీ ఉంటుంది. ఐ యామ్ ఎ వుమన్. నాకు మేజర్‌గా నాకు ఫెమినినిటీ ఉంటుంది. మాస్కులినిటీ కూడా నాలో ఉంటుంది. అది నా సిట్యుయేషన్‌ని బట్టొస్తుంది. ఇప్పుడు నేను ఐ ఫీల్ సేఫ్. Automatically my soft nurturing side comes out. I don't feel safe. Automatically my masculinity comes out, where I behave very strong. I pick up my own bags. I don't ask for help even if it out strengthens me. కొన్నిసార్లు నా బలానికి మించి ప్రదర్శించాల్సి వచ్చింది. That's how అది కోపింగ్ అప్ మెకానిజం నా బాడీ నాకు చెప్పేది. వాడెవడో నేను తేడాగా చూస్తున్నాడు, నువ్వు రఫ్గా కనపడాలి కడలి అని నా బాడీ నాకు చెప్పిద్ది. నా బ్రెయిన్ కి సిగ్నల్స్ వెళ్తే అబ్బాయిలు కూడా సాఫ్ట్ గా ఉంటేనే ఈ మధ్య అమ్మాయిలు ఇష్టపడుతూ ఉన్నారు. నువ్వు మగాడిగా ఉండాలి అంటే రఫ్ గా ఉండాలి. సినిమాలు కూడా అలానే ఉన్నాయి. ఏంటి టాక్సిక్ మాస్కులినిటీని చాలా గ్లోరిఫై చేసి చూపిస్తాం మనం. 10 మందిని కొడితే అది చాలా చప్పట్లు కొడతాం మనం. 10 మందిని తిడితే మనం చాలా హీరో. లేదు, ఇంటికి వచ్చే తల్లి ఒళ్ళో పడుకున్నోడు కూడా మగాడే. అదే బయటికి వెళ్ళి అంత ఫిజికల్ దెబ్బని తట్టుకొని ఆ భుజం విరిగినా కూడా స్ట్రాంగ్ గా నిలబడి మళ్ళీ ఏడ్చినోడు కూడా మగాడే.